వాణిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? దొండకాయ ఆవకాయ అండి. దొండకాయ ఆవకాయ. ఓకే ఓకే, మరి దొండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, మెంతి పొడి కొద్దిగా, ఇంగువ చిటికెడు, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నువ్వుల నూనె 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా వాణి గారు? ఓకే. సో ఆవకాయ కాబట్టి ఫస్ట్ ఏంటి అన్ని కలుపుకోవాలి. ఇందులో కలుపుకుంటారా? ఫస్ట్ కొంచెం కారం అండి, తర్వాత సాల్ట్ అండి, ఓకే. ఆవపిండి కూడా ఇందులోనే వేసేయాలండి. ఆవపిండి, ఉప్పు కారం ఆవపిండి 3 కలిపి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఉంటుందండి 1 వీక్ దాకా ఉంటుంది. 1 వీక్ దాకా ఉంటుందా? ఓకే. ఇది మనం మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మామూలు పచ్చి నూనెతో అలా తర్వాత కొంచెం వేద్దాం. ఓకే. ఇది బాగా మిక్స్ అయ్యేలా మనం కలిపేసుకోవాలి. ఇదేమి ఇట్లా పచ్చి వాసన ఏం రాదండి, ఊరుతుంది కదండి ఆవకాయకి, మీకు రాదు. దీనిలో మనకి సరిపడా ముక్కలు వేసుకోవచ్చు. సరిపోతాయా? సరిపోతాయండి. దీనిలోకి మనకు కొంచెం టేస్టీగా ఉంటుందని కొంచెం జీడిపప్పు, ఇది మన ఇష్టము, అవసరం లేదు. కొంచెం మధ్య మధ్యలో అట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది అంటారా? కొంచెం మెంతిపిండి. ఓకే, కొంచెం తాలింపు పెట్టేద్దామా? సో దాన్ని అలా బాగా మిక్స్ చేయాలా? అవును, యాక్చువల్లీ ఆవకాయ కాబట్టి అన్ని టకటకా చేసేసారు, నాకు చిన్న టైం కూడా ఇవ్వలేదు. కాసేపు అలా కలపండి, ఇలా ఒక ముక్క కలుపుతూ ఉండండి ముక్కకు పట్టేదాకా. ఓకే ఓకే. వాణి గారు కలుపుతూనే ఉన్నారా? ఏదో మంజుష చిట్కా చెప్పించి గిఫ్ట్ ఇవ్వడానికి అలా చెప్పి వెళ్ళిపోయింది. మీరు ఇంకా చాలు కలిపి, ఎందుకంటే బాగా కలిసిపోయింది కదా. మొత్తం కలిపేస్తే ఇక్కడే అది అంతా ఇదైపోయేలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామా? ఇప్పుడు జస్ట్ తాలింపు సరిపడా 1 స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేసారా తాలింపు? నువ్వు తిప్పమన్నావు, తిప్పుతూనే ఉన్నారు. వచ్చేదాకా తిప్పితే ముక్క కాస్త ఇక్కడ పేస్ట్ లో అయిపోతుందని నేను ఇంకా ఆపమన్నాను. వెరీ గుడ్. ఓకే, వేసేసేయండి. సో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఓకే. తాలింపు ఫుల్ గా వేగిపోతున్నప్పుడు లాస్ట్ లో వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. సో కచ్చా పచ్చగా అప్పుడు దానికి ఫ్లేవర్ వస్తుంది. ముక్కలు కట్ చేస్తే ఫ్లేవర్ రాదు కదా. కానీ యాక్చువల్ గా వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా వేసుకుంటే అది పచ్చళ్ళు మనకి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోనూ ఆవకాయ లాంటి వాటిల్లో బాగా ఊరి అదంతా టేస్ట్ బాగుంటుంది. అవును. తాలింపు వేగిపోయింది కదండి. ఈ తాలింపు వేగిపోయే ముందు ఇది ఇంగువ అండి, పాలింగువ. దీన్ని ఆల్రెడీ నూనెలో వేయించి పొడి చేసింది. ఇది కూడా లాస్ట్ లో కొంచెం చిటికెడ సరిపోతుందా? వేసేస్తారా అందులో? పోపు స్మెల్ అయితే బాగుంది కదా. వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచితేనే మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇంకా నూనెలో వేగేటప్పటికి ఇంకా మంచి. దీన్ని కొంచెం మనం మిక్స్ చేసేసుకోవచ్చును. ఓకే. దొండకాయలో పులుపు ఉండదు కదండి, కొంచెం నిమ్మరసం. అవును. సో మనకి ఆవకాయలు కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అండ్ దొండకాయ ఇలాంటి వాటికి, మామిడికాయ అయితే పులుపు సరిపోతుంది కదా, దీనికి సరిపడా నిమ్మరసం. సో ఇది చక్కగా ఒక గంట సేపు మనం ఊరనిచ్చి తీసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో దొండకాయతో ఈటీవీ అని రాసారా? బాగుందండి, నైస్. మొత్తానికి ఆవకాయ రెడీ. ఓకే, మరి దొండకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ దొండకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, ఆవపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నువ్వుల నూనె, దొండకాయ ముక్కలు, జీడిపప్పు, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దొండకాయ మిశ్రమంలో వేసి నిమ్మరసం పిండి బాగా కలిపి కాసేపు ఊరనివ్వాలి. అంతే, దొండకాయ ఆవకాయ రెడీ.